టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఆయన పేరు సూర్యకిరణ్గా మార్చుకున్నారు. ఆ తరువాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి ఆయనే దర్శకుడు. హీరోయిన్ కళ్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. తెలుగులో రాక్షసుడు, దొంగమొగుడు, స్వయం కృషి, సంకీర్తన, ఖైదీ నంబర్ 786, కొండవీటి దొంగ చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అవార్డులను, దర్శకుడిగా 2 నంది పురస్కారాలను అందుకున్నారు. సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదో అలాగే నిన్న కుక్క గారు వచ్చారు, వీటిని గడిచింది అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటారు. రెస్పెక్ట్ అందరికీ, లేడీస్కి కొంచెం రెస్పెక్ట్ అందరికి ఇస్తాను. మా డ్రైవర్ గారిని కూడా రండి పోండి నేనే పిలుస్తాను. ఎందుకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి రెస్పెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా చూడండి, ఇప్పుడు క్లాస్మేట్స్ కూడా నన్ను రారాబోలా అని పిలవరు, అందరూ ఆ రండి పొండిలోనే ఉంటాం. చెప్పండి, అంతే. అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇంకా చాలా ఉంది, చెప్పు ప్లీజ్. నేనేమి పట్టించుకోండి, చెప్పు. రెస్పెక్ట్, ఫ్రెండ్లీగా ఉంటాం, అందరూ చేస్తారు. పర్టికులర్గా అలాంటి ఏమి నాకు చేయలేదు. అదే అది నచ్చనిది అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడు చెప్పాలి. నచ్చింది అని అడిగేటప్పుడు ఏం చెప్పాలో చెప్పండి. అన్నీ నచ్చింది, అందుకే కదా పెళ్లి చేసుకుంటా కదా. ఒక క్వాలిటీ చెప్పమంటే అందరినీ ప్రేమించండి. ఏది క్యాస్ట్ గీస్ట్ ఫీలింగ్లు ఏం పెట్టుకోకండి. ఇంకా కొన్నాళ్ళు పడితే అన్నీ పోతుంది. మనుషులు మనం అందరూ ఒకరినొకరిని సహాయం చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఈ జాతి క్యాస్ట్ ఈ 2 ఫీలింగ్ తీసేయండి. నాకు తెలిసి అందరికీ నంబర్లు ఉంటే బాగుండేది. ఈ పేర్లు ఉండడం వల్లే వెనకాల తోకలు వస్తాయి. 3, 4, 5, 8, 96 అనే ఇప్పుడు కానిస్టేబుల్ 404 అంటారు. ఏమీ తెలియదు అతను డేవిడా, రావుతరా, సుబ్రహ్మణ్యమా అని. అలా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్ని సినిమాలు చూడండి. అంటే ఎవరో చెప్పారు అని చెప్పి ఆ సినిమా బాగలేదు అంటాక అని అలా చెప్పకుండా మీరు చూసి మీకు నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే మీకు ఉన్నప్పుడు మీకు చపాతీ నచ్చుతుంది, ఇంకొక అతనికి పూరి నచ్చుతుంది. అప్పుడు ఆ చపాతీ నచ్చిన అతను ఏం చెప్తాడంటే అక్కడ పూరి ఇందిరా వేస్ట్ రా అంటే మీరు వెంటనే అక్కడ అన్నీ వేస్ట్ అని చెప్పకుండా మీకు నచ్చిన పూరి ఒకవేళ ఉంటుంది కదా. సో వెళ్ళి అన్ని సినిమాలు, ఎందుకంటే సినిమాని నమ్మి చాలామంది ఉన్నారండి. మీరు ఇచ్చే 30 రూపాయలే మా లైట్ మ్యాన్ నుంచి మా అందరు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు, ఫుడ్. సో ఈ పైరసీ కాకుండా ఈ నెట్ నుంచి డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒక 30 రూపాయలకి సినిమా చూసేయండి. మీకు హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అన్ని సినిమాలు చూడండి. బాగాలేదంటే ఎందుకు బాగాలేదని మీరు అనలైజ్ చేయండి. దాంట్లో కొన్ని మాకు చెప్పండి, మేము అది ఫర్దర్ కరెక్ట్ చేసుకుంటాం. సో మేక్ సినిమా ఇండస్ట్రీతో పాటు మీరు హ్యాపీగా ఉండి నెక్స్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్తో మీ ముందు వస్తున్నప్పుడు కలర్ టీవీ, నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్న వాళ్ళు కలర్ టీవీ చూడాలని, నార్మల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళు ఐఫోన్ పెట్టుకోవాలని, నార్మల్ కార్లో ఉన్నవాళ్ళు ఒక ఫార్చ్యూన్, బెంజ్ లాంటి కార్ మీరు అందరికీ ఉండాలని దేవుడు నేను కోరుకుంటాను.